శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సప్త శనివారాల వ్రతం చేస్తూ ఉన్నానండి. అంటే సప్త శనివారాలని కాదు, ఇక జన్మ శనివారాలు అన్నట్లే ప్రతి శనివారం కూడా పిండి దీపాలు వెలిగించుకుంటున్నానండి. అయితే ప్రతి వారం కూడా ఏదో ఒక విశేషంగా పూజ చేసుకోవాలి అని మనసుకు అనిపిస్తోందనమాట. అలానే పిండి దీపాలని అలంకరించుకుంటే ఇంకా బావుంటుంది అని అనిపించింది. నా దగ్గర తిరునామాలు ఉన్నాయండి. అంటే కలశానికి అట్లా పెట్టుకోవటానికి తిరునామాలు స్టోన్స్ తోటి ఉన్న తిరునామాల్ని ఉపయోగిస్తూ ఉంటాననమాట విశేషమైన పూజల్లో. సరే సప్త శనివారాల నోము అనేది కూడా విశేషమైన పూజే కదా! ఆ పిండి దీపాలకి ఈ తిరునామాలు లాంటివి తయారు చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న చిన్న దీపాలు ఇంతయే వెలిగిస్తాం కదండీ! వాటికి ఈ తిరునామాల్లాగా తయారు చేద్దామని అనుకుంటున్నా. నా దగ్గర ఇలా స్టిచ్చింగ్ మెటీరియల్ ఉన్నదనమాట అండి. ఈ స్టిచ్చింగ్ మెటీరియల్ తోటి తయారు చేసి చూద్దామని అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి. ప్రతివారం కూడా స్వామికి విశేషంగా ఏదన్నా పూజ చేద్దాం. అంటే స్వామికి మన పూజని విశేషంగా అర్పిద్దాం అని అనిపిస్తుందనమాట అండి. రకరకాల పువ్వులతోనో, రకరకాల అలంకారాలతోనో చేస్తూనే ఉన్నాము. ఏవండీ యూట్యూబ్‌లో సప్త శనివారాల పూజలవి చూస్తుంటే అసలు ఎంత ముచ్చటేస్తదోనండి. చాలా అందంగా, చాలా బాగా చేస్తున్నారనమాట. స్వామి అలా చేయించుకుంటాడండి. మేము చేస్తున్నాము అని ఎవరన్నా చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. స్వామి అలా చేయించుకుంటాడనమాట. ఆనందంగా పూజలు చేసుకునే విధంగా స్వామి మనకి అనుజ్ఞ ఇస్తేనే కదండీ చేయగలం. అలాగా ఈరోజు ఈ పని పెట్టుకున్నాననమాట. చూద్దాం ఎలా వస్తాయో. అంటే సక్సెస్ అయితే మీకు వీడియో పెడతాను. రాలేదనుకోండి వదిలేస్తాననుకుంటున్నారా? ఇంకో రకంగా ప్రయత్నించి అయినా సరే ఏదో ఒకటి అంటే ఏదో ఒక అలంకారం చేయాలి అని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే వీటితోటి తయారు చేస్తానండి. మన దగ్గర రకరకాల స్టిచ్చింగ్ మెటీరియల్ అవన్నీ ఉంటాయి కదండీ! నా దగ్గరైతే ఇదున్నది. ఇది స్టోన్స్ లైన్‌లు కట్ చేసుకునేదనమాట అండి. ఇవి హైదరాబాద్‌లో బేగం బజార్‌లో కొనుక్కున్నాం. ఇదివరకు బ్లౌజులకి తెగ వర్కులు చేసేసేవాళ్ళమండి. అంటే మెటీరియల్ హైదరాబాద్‌లో కొనుక్కొని సంధ్యాకొకటి, రమ్యకొకటి, నాకొకటి 3 బ్లౌజులు రెడీ చేసేసేదాన్ని. మళ్ళీ మధ్య మధ్యలో మా ఆడపడుచులకి ఒక్కొక్కటి. ఇలా బ్లౌజులకి స్టిచ్చింగ్ మెటీరియల్ రకరకాలయి కొనుక్కొని తెచ్చుకుంటే హైదరాబాద్‌లో బేగం బజార్‌లో చాలా చౌకగా ఉంటాయండి. కాకపోతే మనకి కొంచెం కొంచెంగా తీసుకోవటానికి వీలవ్వదు. హోల్‌సేల్ మార్కెట్ షాప్ ఉంటుంది. అక్కడ హోల్‌సేల్‌గా తీసేసుకోవాలి. సపోజు ఈ స్టోన్స్ లైన్‌ది ఉన్నదనుకోండి. ఆ బండిల్ కదా! ఆ బండిల్ అంతా తీసుకోవాల్సి ఉంటుందనమాట. అట్లా నా దగ్గర ఉన్న స్టిచ్చింగ్ మెటీరియల్ తీసుకున్నాను. ఇది ఉన్నది చూడండి. ఈ గమ్ము అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానండి. B6000 అని ఉంటుందనమాట. ఇది కూడా బాగా అతుకుద్దండి. అంటే ప్లాస్టిక్‌లు అటువంటివి అతికించటానికి చాలా బాగా అతుకుద్దనమాట అండి. అలానే ఈ స్టోన్ లైన్‌నే రెడ్ క్లాత్ మీద 2 లైన్‌లు ఉన్నట్టుగా ఒకటుంది. అది కూడా తీసుకున్నా. తర్వాత నా దగ్గర జర్దోసి కూడా ఉన్నాది. ఎప్పుడియ్యో కదండీ! ఈ పూసల లైన్‌లు ఇలాంటియన్నీ ఉన్నాయి. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నా. ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించేసేస్తానండి. మధ్యలో తిరునామం రెడ్‌గా కావాలి కదా! దానికోసం నని చెప్పి ఆ రిబ్బన్ లాంటిది తీసుకున్నాను. అది బావుంటే దాంతోటి లేదా రెడ్ స్టోన్స్‌ది కొనుక్కొద్దాము ఒక లైను అని అనుకున్నా. ముందైతే ఈ దీపాలు ఎంత సైజ్ కావాలి? అంటే నేను పెట్టే దీపాలు ఎంత ఎత్తులో ఉంటాయండి? మహా అయితే ఒక 2 ఇంచెస్ ఉంటుందనమాట. అంతే ప్రమిద. ఆ 2 ఇంచెస్‌కి సరిపడా లెక్క పెట్టుకుంటున్నాననమాట. ఒక 8 లైన్‌ల పొడవైతే సరిపోతుందండి. నాకు అయ్యొచ్చి ఒక 4 వస్తున్నాయనమాట. అలా కట్ చేసుకుంటే. అంటే మనకి ఒక కొలతంటూ ఉండాలి కదా! నేను 8 లైన్‌లు అంటే 8 లైన్‌ల స్టోన్స్ ఉన్నది కట్ చేశాననమాట అండి. కొంత వేస్ట్ అయ్యింది చిన్న ముక్క. ఆ వేస్ట్ ఏం కాదండి. మనం ఇంకోటేదో ఉపయోగించొచ్చు. పర్వాలేదు. ఇదిగోండి ఒక లైన్‌కొచ్చి 4 వచ్చినియి కదా! వీటిల్ని ఎడ్జెస్ జస్ట్ అలా కట్ చేస్తే చాలండి. నామంలాగా వచ్చేసేస్తది అదిగోండి. దీనిలో మనం అతికించేది గానీ, కష్టపడేది గానీ దీనిలో ఏమీ లేదండి. ఎందుకంటే మొత్తం స్ట్రిప్ అంతా కూడాని ఎలా ఉంది, వెనక ప్లాస్టిక్ తోటి అతికించినట్లున్నాయనమాట ఈ లైన్‌లన్నీ స్టోన్ లైన్‌లు. ఒకవేళ మీ దగ్గర ఏదన్నా మెటీరియల్ ఉంటే ఇట్లా చేసుకోండి. అంటే స్టోన్ లైన్‌లు ఉంటాయి సాధారణంగా మన దగ్గర. ఈ పేపర్ అమ్ముతారండి ప్లాస్టిక్ పేపరు.
దాన్ని ఓహెచ్‌పి షీటో ఏదో అంటారనమాట. ప్లాస్టిక్ పేపరు స్టిఫ్‌గా ఉంటది. అయి స్టేషనరీ షాపుల్లో కూడా దొరుకుతాయనమాట. అలాంటిది తెచ్చుకొనైనా మనం తయారు చేసుకోవచ్చు. నాకైతే ఈ స్టోన్ లైన్‌కి అట్లాగా అట్టలాగా ఉన్నది గాబట్టి, ఎనక పేపర్‌తో షీట్‌తో సహా ఉన్నది కాబట్టి, నేను అలా కట్ చేసేసుకున్నా. చాలా ఈజీగా అయిపోయిందండి. మధ్యలో ఆ రెడ్ కలర్‌ది కూడా నామంలాగా కరెక్ట్‌గా సరిపోయినట్టు అనిపించింది. ఇంకా రెడ్‌గా ఉంటే బావుంటుంది రెడ్ స్టోన్స్ తోటి. నా దగ్గర లేదు కదా! ఇదే ఉంది గాబట్టి దీన్నే ఉపయోగించాను. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నేను వీటిల్ని తయారు చేస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోందండి. నా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు పూజ అంటే ఏయో ఓ డజన్ అరటిపళ్ళు పెట్టటం, ఒక కొబ్బరికాయ కొట్టటం, దీపారాధన చేయటం అంతే అనమాటండి. ఏయో బజార్ నుంచి పువ్వులు కొనుక్కురావటమో, లేకపోతే పెరట్లో పువ్వులు 2 పెట్టటం. అంతే. కానీ మా అత్తవారింట్లో అండి విశేషంగా అన్ని పూజలు చేసేవారు. అసలు ఇక ప్రతి శుక్రవారం అయితే భజన కూడా ఉండేదండి. విశేషమైన పూజలు, విశేషమైన అలంకారాలు, విశేషమైన ప్రసాదాలు అన్నీ కూడా మా అత్తవారింట్లో చాలా గొప్పగా పూజలవి చేసేవారనమాటండి. ఏవండీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పూజలు చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం అండి. ఎవ్వరి పూజనైనా సరే చక్కగా కళ్ళారా చూసి ఆనందించొచ్చు కదండీ! ఓపుకుంటే మనం కూడా చేసుకోవాలి. అలానే మనకు ఆర్థికంగా సహకరించినప్పుడు ఇంకా బాగా చేసుకోవాలి అనేది నా తత్వం అండి. ఏవండీ ఇప్పుడు శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అన్నీ చేస్తున్నాము. మన స్థాయికి తగినట్లు చేస్తున్నామా లేదా అండి? ఏ పూజను కూడా మన స్థాయికి తగినట్లుగా చేసుకోవచ్చు కదండీ! అంటే మనకి వీలవ్వాలి కూడా అండి. మా అత్తమామలు ఉన్నప్పుడు అంత పెద్ద ఎత్తున పూజలు చేసేవాళ్ళం కదా! తర్వాత వారి తర్వాత నా హయాం వచ్చిన తర్వాత పిల్లల ఈ బాధ్యతలు వీటన్నిటిలో అంత పెద్ద ఎత్తున మేమేం పూజలు జేయలేదండి. మామూలుగా ఎప్పుడో నిత్య దీపారాధన ఇవి మాత్రమే ఉండేయి. కానీ మళ్ళీ నాకు వెసులుబాటొచ్చిన తర్వాత అవన్నీ కూడా బాగా పూజలు జేసుకోవటానికి ప్రయత్నిస్తున్నానండి. ఎందుకంటే, మనకి ఓపిక ఉన్నంత మటుకు భగవంతుడిని స్మరించుకోవటానికి, పూజ చేసుకోవటానికి ఎటువంటి వెనకడుగు వేయకూడదండి. అలా అని చెప్పి లేనిపోని ఆర్భాటాలకి వెళ్ళకూడదు. ఓపిక లేకపోయినా సరే బలవంతంగా చేయకూడదు. మనసులో తలుచుకున్నా సరిపోతద్దండి. అలానే ఇట్లా భక్తి మీద ధ్యాస ఉన్నప్పుడు మాట కూడా తొట్రుపడదండి. అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం గాని, చెడ్డ మాటలు రావు. మన కుటుంబంలోయే అయినా సరే, ఆ! పోన్లే ఎవరి పాపాన ఆళ్ళు పోతారు. మనం ఎందుకు అవన్నీ మాట్లాడటం అని అనిపిస్తది. అంటే భక్తిలో ఉండే మహత్యం అదనమాటండి. ఆటోమేటిక్‌గా మనకి ఒక మంచి ప్రవర్తన కూడా అలవాటయిపోతుందండి. చిన్నయయితే నామాలు 8 చేశాను. ఒక షీట్‌కొచ్చి 4 వచ్చినియి కదా! ఒక షీట్‌కొచ్చి 3 వచ్చేలాగా పెద్దయి కూడా చేశానండి నామాలు. అంటే ఎప్పుడన్నా పెద్ద దీపాలు పెట్టుకుంటే, ఒక దీపం పెద్దది అట్లా కూడా పెట్టుకుంటా. నా మనసుకు అనిపించినప్పుడు పెడుతూ ఉంటా. అట్లా వాడొచ్చు అని. అలానే ఇట్లా తయారు చేసుకుంటే మనం కలశానికి కూడా అలంకరించుకోవచ్చండోయ్! నాకు తర్వాత అనిపించిందనమాట. అవును కలశానికి కూడా ఇట్లా అలంకరించుకోవచ్చు కదా! నేను ఇంతకుముందు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి కలశానికి నామాలు పెడతాననమాట అండి. నా దగ్గర ఉంటాయి అయి. మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకుంటానవి. అవేముంది చక్కగా ఇట్లా తయారు చేసుకోవచ్చు కదా! అని చెప్పి ఈ విధంగా తయారు చేశాను. ఇయి కూడా చాలా బాగా వచ్చినియండి. అడుగున కట్ చేసిన ట్రయాంగిల్ లాంటిది ఉన్నది చూడండి. అది కూడా వేస్ట్ అవ్వలేదండి. అది కూడా అతికించేసాను దిగువన. చాలా బాగా వచ్చినియనమాట. నాకు సంతృప్తికరంగా అనిపించిందండి. ఫైనల్లీ ఇగోండి 3 పెద్ద నామాలు. అడుగున ఈ సైడున కట్ చేసినయి అతికించాను చూసారా అండి? ఇవేమో 8 చిన్న నామాలు చేశాను. 7 పిండి దీపాలకి వెలిగించిన ఒకటి ఎగస్ట్రాగా ఉంటుందిలేనని అది కూడా తయారు చేశాను. ఎందుకంటే 8 వచ్చినియనమాట 2 లైన్‌లకి. ఒకటేముంది స్వామివారికి నామంలాగా కూడా పెట్టొచ్చు అని అనిపించిందండి. ఇవి రెడీ అయితే చేసేసాను గానీ, నాకొక చిన్న డౌట్ పట్టుకున్నదండి. పిండి దీపం లోన మనం దీపం వెలిగిస్తాం కదా! నెయ్యో, నువ్వుల నూనెో వేసి, ఒత్తి వేసి వెలిగిస్తాం కదా! ఇదేమో క్లాతు, పైగా ప్లాస్టిక్ వెనకాల. ఇవి జాగ్రత్తగా ఉంటాయా? ఉండవా? అని చెప్పి అదొక భయం పట్టుకున్నాదండి. కానీ తయారు చేసినయి మాత్రం ఎంత అందంగా ఉన్నయ్యో! సర్లే అంతగా అవి ఉపయోగపడకపోతే, మనం ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఇట్లానైనా అలంకరించుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయానండి.
ఒక వెడ్డింగ్ కార్డు మీద వెంకన్న స్వామి ఉన్నాడండి. వెడ్డింగ్ కార్డు మీద ఇలా పెడితేనే చాలా అందంగా ఉన్నాయి. ఇక పిండి దీపాలకి వెలిగించి పెడితే ఇంకెంత అందంగా ఉంటాయా అనిపించిందండి. ఇక అప్పటికప్పుడు అంత పిండి కలిపి ఒక ప్రమిద చేశాను అనమాట అండి. చేసి ఇదిగోండి ఇలా పెడితే చాలా అందంగా ఉన్నాదండి. అంటే ఒకసారి దీపం వెలిగించి పెడితే కదా మనకి తెలిసేది. మనమేమో ఈ ప్లాస్టిక్ దాంతో తయారు చేసాము. పైగా ఈ రెడ్‌ది క్లాత్ కూడా ఉన్నాదండి పైకి. అదేమన్నా డిస్టర్బ్ అవుద్దేమో అని ఫస్ట్ ఒకటి వెలిగించి చూశాననమాట. చాలా బాగా వచ్చిందండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ కలగలేదు. ఆ దీపం మొత్తం అంతా కూడాని అందులో తైలం అయ్యేంత వరకు కూడా చక్కగా వెలిగింది. ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. మసి గాని ఏమీ పట్టలేదు. సో, ఇది సక్సెస్ అయింది అని అర్థమైందనమాట అండి. ఈ సప్త శనివారాల పూజకి పిండి దీపాలకి ఈ నామాలను అలంకరించి పెడతానండి. ఈ పెద్ద నామాల్ని మనం కలశాలకి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చండి. మీ దగ్గర ఏదన్నా మెటీరియల్ ఉంటే గనక ప్రయత్నించి చూడండి. ఇలా పూజలో ఉపయోగించే వాటిల్ని ఏదన్నా తయారు చేసుకొని వాటిల్ని పూజలో ఉపయోగించి పూజ చేసుకున్నప్పుడు మరింత ఆనందం కలుగుద్దండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.